డియర్ టాలీ యూజర్స్, మనం సేల్ ఇన్వాయిస్ చేసేటప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ఐటమ్కు ట్యాక్స్ ఇచ్చామా లేదా అని మనం ఐడెంటిఫై చేయాలనుకోండి. సో మనం అదే సేల్ స్క్రీన్లో ఆల్ట్ ఏ అని షార్ట్కట్ కీ ప్రెస్ చేసి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఐటమ్కి అయితే ట్యాక్స్ ఇచ్చాము, ఏ ఐటమ్కి అయితే ట్యాక్స్ ఇవ్వలేదని ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఇందులో మనకు ఫస్ట్ లైన్లో ట్యాక్స్ రేట్ నాట్ స్పెసిఫైడ్ అని చూపిస్తుంది మానిటర్ అనే ఐటమ్కు. సో ఇందులో ఈ మానిటర్ ఐటమ్కు ట్యాక్స్ ఇవ్వలేదు, మిగతా 2 ఐటమ్స్కు ట్యాక్స్ ఇచ్చాం. సో ఇప్పుడు ఆ ఐటమ్కు ట్యాక్స్ ఇవ్వాలనుకోండి, ఒక్కసారి ఎస్కేప్ ప్రెస్ చేసి ఆ పర్టికులర్ ఐటమ్ ఏదైతే మానిటర్ ఐటమ్ ఉందో ఆ మానిటర్ అనే ఐటమ్ మీద కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ జిఎస్టీ ట్యాక్స్ రేట్ దగ్గర వచ్చేసి స్పెసిఫై డీటెయిల్స్ హియర్ అని ప్రెస్ చేసి ట్యాక్సబుల్ సెలెక్ట్ చేసుకొని ఆ మానిటర్కి ఎంత పర్సెంటేజ్ అయితే ట్యాక్స్ ఉందో, సపోజ్ 18% నుండి 18% ట్యాక్స్ ఇచ్చేసి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ డేట్ అడుగుతుంది. సో 1425 అని మెన్షన్ చేసి ఈ స్టాక్ ఐటమ్ను మనం సేవ్ చేసేయాలి. ఈ స్టాక్ ఐటమ్ సేవ్ చేసిన తర్వాత దానికి ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయిందో లేదో చూడాలనుకోండి, ఇక్కడ మనం సేమ్ మళ్ళీ ఆల్ట్ ఏ ప్రెస్ చేసి ఆ పర్టికులర్ ఐటమ్ మీ దగ్గర చెక్ చేస్తే మనకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయిందో లేదో చూపిస్తుంది. కావాలంటే ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే ఇంకా డీటెయిల్గా చూపిస్తుంది. ఇక్కడ మనకు చూడండి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ 9% క్యాలిక్యులేట్ అయింది. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక పర్టికులర్ ఐటమ్కు ట్యాక్స్ ఇచ్చామా లేదా అనేది ఆల్ట్ ఏ అనే షార్ట్కట్ కీ ద్వారా మనం ఈజీగా ఆ ఐటమ్కు ట్యాక్స్ ఇచ్చామా లేదా అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ ఎర్రర్ రెక్టిఫై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి మరిన్ని టాలీ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన అయాన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ను ఫాలో చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో, ఆడిటర్స్తో, సిఏస్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.